హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి గోకరకాయ కర్రీ ఇలా చేస్తే టేస్ట్గా వస్తుందన్న విషయం అస్సలు తెలియదు. అసలు ఏంటి గోకరకాయ కర్రీ సీక్రెట్ అంటారా? చెప్తున్నా వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక పావు కేజీ గోకరకాయని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసుకున్న ఈ గోకరకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక కడాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదే ఈ గోకరకాయ యొక్క సీక్రెట్. చాలామంది ఉడికించుకుంటారు. ఉడికించి చేసుకోవడం కంటే ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే గోకరకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఈ గోకరకాయ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోయి కొంచెం గ్రీన్ కలర్గా మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. దీనికి కొంచెం మరక వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోకరకాయని ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇదంతా ఆల్రెడీ గోకరకాయ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పోపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు, మొత్తం పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఒక్కసారి మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది అండ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్న సైజు టమాటా కూడా వేసుకొని, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోకరకాయను కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. గుర్తుంచుకోండి, గోకరకాయ కర్రీకి అండ్ కారము, సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది అండ్ చాలా సింపుల్గానే అయిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు మన రుచికి సరిపడా కారము, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఇలాగే మగ్గించుకోవాలి. అండ్ చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా నేను చెప్తున్న మెథడ్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా మొత్తం కారం కూడా వేసుకున్న తర్వాత ఈ గోకరకాయ పట్టేటట్టు మొత్తం కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ కారం అనేది గోకరకాయకి పట్టేస్తుంది కదా, దీంట్లోనే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గోకరకాయ రెడీ.